వాడెవడో శంకర్ అంట. ఆ వంకర్ గాడు మెగా ఫ్యామిలీని చిరంజీవి తిడుతూ ఉంటాడు. ఒరే బుద్ధి జ్ఞానం ఉందారా హౌలే. ఎప్పుడైతే వీళ్ళకు మైలేజ్ రావాలని కోరుకుంటారో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారు, ఇమ్మీడియట్లీ తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం ఎందుకు? తెలంగాణలో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దోచుకున్నది ఏమీ లేదు. 10 సంవత్సరాలు అధికారంలో లేరు వాళ్ళు. ఎవరైనా ఒక్క రూపాయన్నా పిలిచి దానం చేశారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి? తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒక మెగా అభిమాని ఉంటాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి మనం మాట్లాడకపోతే మనకు గుర్తింపు లేదు అనే పరిస్థితికి దిగజారిపోయింది కొంతమంది రాజకీయ నాయకుల పరిస్థితి. అటు ఆంధ్రాలో పొద్దున్న లేస్తే రాత్రి దాకా పవన్ కళ్యాణ్ను తిట్టి వాళ్ళు పదవులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. అదే వారసత్వం ఇప్పుడు తెలంగాణకు వచ్చినట్లు కనబడుతుంది. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే మనకు మైలేజ్ వస్తుంది అనే భ్రమల్లో కొంతమంది ఉన్నారు. అందులో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అని పెట్టింది. ఎందుకంటే ఈ పార్టీకి ఇప్పుడు జనాల్లో గుర్తింపు లేదు, ఎవడి పార్టీని పట్టించుకుంటలేడు. అంటే ఏదో ఒక ఇష్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాని మీద ధర్నాలు చేయాలి, అదంతా మంచిదే. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. చేయకపోతే వాళ్ళకు మైలేజ్ రాదు, గుర్తింపు రాదు. అంతవరకు బాగానే ఉంది. కానీ అన్నెసరిగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది. శంకర్పల్లిలోని ఆయన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కబ్జా చేశాడని, ఆ కోడి చెరువు ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని ఈ మధ్యన కొంతమంది కోడిబుర్రలు పని లేని సన్నాసులు కొంతమంది దాన్ని ఏదో ఒక తీసుకొచ్చి దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. పైగా కబ్జా చేశారన్నారు. ఆ తర్వాత దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మీరు నేనేదైతే కబ్జా చేశాను అన్నారు కదా, ఒకవేళ అది కబ్జా అయి ఉంటే మీరు దాన్ని ప్రభుత్వం తీసేసుకోవచ్చు అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇష్యూ క్లోజ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అనద్దు. ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారిని అనడానికి లేనే లేదు. ఆయన ఆ బాండ్లు తీసుకెళ్లి ప్రభుత్వం కోర్టులో వేశాడు. ఏదైనా మాట్లాడేది ఉంటే కవిత లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకెవరైనా తెలంగాణలో సోకాల్డ్ జర్నలిస్టులు అనుకుని చెప్పుకునే వాళ్ళు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం దాన్ని టేకప్ చేసి నిజంగానే ఆ కోడి చెరువు ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని టేక్ఓవర్ చేసుకోవచ్చు. అది ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ పవన్ కళ్యాణ్ మీరు ఆ టైంలోకి ఉన్నారు, ఈ టైంలోకి ఉన్నారు, మీరు కొనక ముందు అది ఎంతమంది చేతులు మారింది, అదే విధంగా అది శిఖం భూమి, ఆ తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్స్ ఏదో తప్పులు జరిగినాయని చెప్పేసి ఏదో హడావిడి చేస్తూ ఉంది. అలాగే మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? కోడి చెరువు ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేసి ఉంటే దాన్ని లాక్కోవచ్చు కదా. అప్పుడు ఏమైపోయింది మీ సోయి? ఇప్పుడే మీకు గుర్తుకొచ్చిందా? వాళ్ళేదో పనికి మాలిన కొంతమంది పవన్ కళ్యాణ్ని వాంటెడ్గా టార్గెట్ చేయాలి, ఆయన మీద లేనిపోనే నిందలు వేయాలి, అపవాదులు వేయాలి, ఆరోపణలు చేయాలి, విషం చిమ్మాలని కొంతమంది అదో పనిగా పెట్టుకొని హడావిడి చేస్తే ఆ కోడి బుర్రలు దాన్ని పట్టుకొని వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ ఏదైతే 10 ఎకరాలు ఉందో అది ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. దాని మీద ఎంక్వైరీ పెట్టి ప్రభుత్వాన్ని మీరు అడగండి, గట్టిగా అడగండి. కవిత గారు మీరు ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి రేవంత్ రెడ్డి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, ధర్నా చేయండి. ఇక్కడ మీ గురించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీ నాయన అధికారంలోకి రానప్పుడు మీ ఆస్తులు ఎంత? మీ నాయన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మీరు సంపాదించిన ఆస్తులు ఎంత? ఇది ఖచ్చితంగా ఇది బయటకు రావాలి. మీరు కూడా బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఎంత సంపాదించాడు, ఏంటి, ఎన్ని అవినీతి పనులు చేశాడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా బాజాప్తుగా తన ముంగడ పెడతాడు. మీరు ఫస్ట్ పెట్టండి. మీరు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టకపోతే మనం అడుగుదాం. పవన్ కళ్యాణ్ గారు పైసలు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నారు, కబ్జా చేయలేదు. ఆ విషయం నీకు కూడా క్లియర్గా తెలుసు. తెలిసినా కూడా ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కానే కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తేల్చుకోవాలి. ప్రజల ముందు మన సత్తా ఏంటో తేల్చుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ అనే పేరు వస్తే చాలు ఎగేసుకొని వస్తుంది. కనీసం కొంచెమైనా ఆలోచించమ్మా. అది కరెక్ట్ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినంత కాలం నువ్వు దిగజారిపోతా ఉంటావు. తెలంగాణ మొత్తంలో ఎన్నో కబ్జా భూములు ఉన్నాయి, వాటి గురించి మీరు మాట్లాడండి. ఇవాళ పేదల భూములు కొట్టేసి కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడమ్మా. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం పక్కన పెట్టి తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వ తీరు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాటి మీద మాట్లాడండి. సేమ్ టైం మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు, సిఐడి విచారణ, అవేదో వాటి గురించి ఒకసారి గట్టిగా మాట్లాడండి. వీటన్నిటిని పక్కన పెట్టి
10 ఎకరాల ల్యాండ్ ఏదో పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని ఆయన మీద పడి ఏడుస్తారమ్మా? ఎందుకమ్మా ఇదంతా? ఈ దరిద్రం ఎందుకమ్మా మీకు? మంచిగా చక్కగా మీ నాన్నను ఎదిరించి మరీ బయటకు వచ్చి టీఆర్ఎస్ అని ఒక పార్టీ పేరు పెట్టుకున్నారు, రాజకీయం చేస్తానంటారు. రాజకీయం దమ్మున్న నాయకురాలుగా చేయాలి కానీ ఈ చిల్లర రాజకీయాలు ఏంది? పవన్ కళ్యాణ్ మీద పడేయడం ఏంది? అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటండి, ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకోవడమే. ఎవడు పడితే వాడెవడో శంకర్ అంట, ఆ వంకరగాడు మెగా ఫ్యామిలీని చిరంజీవి తిడుతూ ఉంటాడు. ఒరే బుద్ధి జ్ఞానం ఉందారా హౌలే? చిరంజీవి ఏం చేసిండ్రా? 10 సంవత్సరాలు ఏమన్నా తెలంగాణలో అధికారాన్ని చేపట్టాడా? కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టాడా? ఏం చేశాడు రా హౌలే? వీళ్ళంతా ఈ పెయిడ్ బ్యాచ్ అంతా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకు మైలేజ్ రావాలని కోరుకుంటారో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారు, ఇమ్మీడియట్లీ తీసుకొస్తారు. ఇంకా తీసుకొచ్చి దాని మీదనే బతుకుతారు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? తెలంగాణ వాదాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తెలంగాణ వాదాన్ని పట్టుకొని తెలంగాణకు మీరు ఏం చేశారు? ఫస్ట్ తెలంగాణని ఎంత అభివృద్ధిలోకి తీసుకొచ్చారు? దాని గురించి మీరు మాట్లాడండి. అంతేగాని పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం ఎందుకు? ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు లేక చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో లేరు. వాళ్ళు తెలంగాణను పట్టి దోచుకోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టును మింగలేదు, దాని మీద 1000 కోట్ల ఆస్తులు సంపాదించలేదు. అదేవిధంగా వాళ్ళ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి వచ్చి ఎంపీలు ఎమ్మెల్సీలు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీలు చేయలేదు. వాళ్ళని తెలంగాణలో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దోచుకున్నది ఏమీ లేదు. 10 సంవత్సరాలు అధికారంలో లేరు. వాళ్ళు అనవసరంగా ఆ కుటుంబం మీద పడి ఏడవడం ఆపేయండి. ఫస్ట్ మీ సమూహాన్నంతా ఆ కుటుంబం మీద ఎగదోర్చి తద్వారా మీరు జనాలలో ఏదో చెడుని తీసుకెళ్ళాలి, వీళ్ళ మీద జనాల్లో ఏదో ఒక బ్యాడ్ని క్రియేట్ చేయాలంటే వాళ్ళు తెలంగాణలో చిరంజీవి గారు ఏం రాజకీయాలు చేసేవాడు కాదు. ఆయన ఎన్నో చారిటీలు చేస్తున్నాడు. ఇవ్వాలటికి ప్రతిరోజు చారిటీలు చేస్తూ ఉంటాడు. ఒక్కసారి నా కవిత గారు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరన్నా మీ కుటుంబ సభ్యులే అనుకుందాం, ఎవరన్నా ఒక్క రూపాయన్నా పిలిచి దానం చేశారా కష్టాల్లో ఉన్న వాళ్ళకి? ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. మనం ఇంత సంపాదించాం, 1000 కోట్లు సంపాదించాం తెలంగాణ అడ్డం పెట్టుకొని. తెలంగాణ బిడ్డలకు ఏమైనా మనం చేశామా? తెలంగాణ ఇవాళ ఏర్పడిందంటే 1200 మంది బలిదానాలని నువ్వే అన్నావు. మరి 1200 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా మీరు చేశారా? ఫస్ట్ దాని గురించి ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారినో మీరు టార్గెట్ చేసుకొని తిడితే తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు. మీకు తెలుసో తెలియదు ఒక మాట చెప్తా, తెలంగాణలో ప్రతి ఇంట్లో ఒక మెగా అభిమాని ఉంటాడు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీ వ్యవహార శైలిని అర్థం చేసుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటలు కూడా బాగా వింటున్నారు. అర్థం చేసుకోండి. అనవసరంగా పవన్ చిరంజీవి గారి జోలికి వెళ్ళి మీకున్న ఆ మాత్రం గౌరవాన్ని కూడా దిగజార్చుకోరని నేను అనుకుంటున్నాను. అదే కంటిన్యూ చేస్తానంటే ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదు.